పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతాను, అందరూ గమనించండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, గమనించాలి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనివ్వలేదు. ఒకసారి ఈ మాటలు గమనించాలి. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే ఇచ్చెను గాని పిరికి ఆత్మను ఇవ్వలేదు. దైవజనుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో చెప్పబడిన మాట ఇది. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకిచ్చిన ఆత్మ ఏమిటో తెలుసా? ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనిచ్చెను. ఆ మాటను గమనించండి. ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను అనగా నిగ్రహము అంటే కంట్రోల్. మరొక మాట ఏమిటంటే అణచుకోవడం నిగ్రహం. దేవుని ప్రియులారా, మన సర్వ శరీరాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ దేవుడు మనకిచ్చారు. పిరికి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ఆయన మనకి ఏ ఆత్మనిచ్చారు చెప్పండి? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకిచ్చను. జంతువులకి ఆత్మను దేవుడు ఇవ్వలేదండి. కనుకనే చూడండి, పాలు పోసి పెంచినోడనే కాటేస్తుంది. ఎందుకంటే దానికి కంట్రోల్ లేదు. రాత్రి మగల నిద్రాహారాలు మానేసి గడ్డేస్తాం వేలకి. రోడ్డుకి అడ్డంగా కూర్చొని ఉంటుంది. దానికి వివేచన లేదు. ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మ లేదు. తన అవయవములను తను కంట్రోల్ చేసుకునే ఆ శక్తి లేదు. కానీ దేవుడు మనకిచ్చారు. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనలను మనం మన స్వాధీనంలో మనం ఉండొచ్చు. వాక్యం అదే అంటుంది. దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు. మరి ఏ ఆత్మనిచ్చారు చెప్పండి? అందరూ నోరులు తెరిచి. ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మ. ఇంద్రియాలు మన ముక్కు, నోరు, చెవి, ఇవన్నీ పంచేంద్రియాలు అంటుంటారు కదా. వీటి మీద ఒక నిగ్రహం, ఆగ్రహం కాదు, ఒక నిగ్రహం అనగా కంట్రోల్ లేదా అణుచుకోవడం. చాలామందికి ఈ కంట్రోల్ చేసుకునే స్వభావం లేదు. మన ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవడంలో అనేక సార్లు మనం విఫలమవుతుంటాము. కొంతమందిని చూడండి, కొన్నిసార్లు అదుపు తప్పుతుంటారు. అబ్బా, నేను కంట్రోల్ చేసుకోలేకపోయానండి పాస్టర్ గారు, చేయి చేసుకున్నాను, అనవసరంగా నోరు జారాను, కంట్రోల్ చేసుకోలేకపోయాను, అనవసరంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను, కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను ఒకటి చెప్తాను చూడండి, మనలను మనం అదుపు తప్పి ఇబ్బందులు పడ్డ సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. దాటి వచ్చిన తర్వాత ఆలోచిస్తాం, అయ్యో ఆ ఒక్క క్షణం మన నోరు అదుపులో పెట్టుకుంటే ఎంత బాగుండేది.
ఆ ఒక్క నిమిషం మన చెయ్యి అదుపులో పెట్టుకుంటే ఎంత బాగుండేది. తెలిసిన వాళ్ళు కూడా చెప్తారు, ఆ ఒక్క మాట అనకుండా ఉంటే ఈరోజు నీ జీవితం ఇంకొకలాగా ఉండేది. ఆ ఒక్క స్టెప్ నువ్వు వేయకపోతే నీ పరిస్థితి ఈరోజు ఇంకొకలాగా ఉండేది. దేవుని ప్రియులారా, దేవుడు అదే అంటారు, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే నేను నీకు ఇచ్చాను. కానీ మీరు ఈరోజు మిమ్మును మీరు అణుచుకోలేకపోతున్నారు. మీ నోరు మీ స్వాధీనములో లేదు, మీ కళ్ళు మీ స్వాధీనములో లేవు, మీ చేతులు మీ స్వాధీనములో లేవు, నీ హృదయం నీ స్వాధీనంలో లేదు, నీ నాలుక నీ స్వాధీనములో లేదు. అదుపు తప్పి సమస్యలకు కారణమవుతున్నాయి నీ ఇంద్రియాలు. దేవుడు అంటారు, హెచ్చరిస్తున్నారు ఈ కృపాకాలపు సంఘానికి, ఈ కడవరి దినాలలో విశ్వాసులకు హెచ్చరిస్తున్నారు, నేను ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే మీకు ఇచ్చాను. ఎందుకు తొందరపడతారు? ఎందుకు నోరు జారుతారు? ఎందుకు చెయ్యెత్తుతారు? నిగ్రహించుకోలేరా? అన్నీ తెలిసిన భక్తుడైన దావీదు శ్రమలను ఇబ్బందులను కంట్రోల్ చేసుకోలేక ఒకసారి ఒక మాట అంటారు. 55వ కీర్తన 6వ వాక్యంలో, 55వ కీర్తన 6వ వాక్యాన్ని చదివితే దావీదు భక్తుడు అంటారు, చూడండి ఆ మాటను చూడండి. నాకు రెక్కలుండిన ఎడల ఎక్కడికి పోతావురా బాబు ఎగిరిపోయి? అసలు ఎక్కడికి పోతావు? చూడండి, తనను తాను కంట్రోల్ చేసుకోలేక కొంతమంది కూడా చెప్తుంటారు, రైలు పట్టాల మీద పడితే ఎంత బాగుండు నా జీవితం, ఇల్లు వదిలిపెట్టిపోతే ఎంత బాగుండు. కంట్రోల్ చేసుకోలేక దావీదు కూడా తనకొచ్చిన సమస్యలన్నిటినీ కంట్రోల్ చేసుకోలేక, ఒక నియంత్రణ లేక, ఒక నిగ్రహం లేక, అణుచుకోవడం లేక, ఆహా రెక్కలుంటే నాకెంత బాగుండు, ఇప్పటికిప్పుడు నేను ఏమవుతాను? ఎగిరిపోతాను. ఎక్కడికి పోతావురా? దేవుడు నీకు నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చారు కదా, పిరికి ఆత్మనివ్వలేదు కదా. ఈరోజు చాలామంది నిగ్రహించుకోలేకపోతున్నారు. మరి ముఖ్యముగా లోకుల గురించి మనకెందుకు, అన్యుల గురించి మనకెందుకు, దేవుని బిడ్డలమైన మనం నిగ్రహము కలిగి ఉండాలి. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం ఒక 3 విషయాలు చెప్తాను చూడండి. కోపాన్ని అణుచుకోలేకపోయాడు కయ్యూను. రెండవది, భయాన్ని అణుచుకోలేకపోయాడు మోషే. మూడవది, కోరికను అణుచుకోలేకపోయాడు గెహాజీ. ఈ ముగ్గురు జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. కానీ దేవుని బిడ్డలో ఎప్పుడు గొప్ప వ్యక్తులు అవుతారో తెలుసా? కోపాన్ని నియంత్రించుకోవాలి, నిగ్రహించుకోవాలి, అణుచుకోవాలి. ఆ కోపాన్ని అణుచుకోలేకపోయాడు కయ్యూన్. తన తమ్ముడినే చంపాడు, ఒక దేశ దిమ్మరిగా మారిపోయాడు. కోపాన్ని అణుచుకోలేకపోయాడు, ఆవేశాన్ని అణుచుకోలేకపోయి ఏమండి ఒక దేశ దిమ్మరిగా మారిపోయాడు. నా మాటలు జాగ్రత్తగా వినాలి. కోపం ఎవరికి ఉండదు? మన మనుషులమేగా. కోపం వస్తుంది. నువ్వు ఎప్పుడు ఒక దేవుని బిడ్డగా జీవించగలవో తెలుసండి,
ఎప్పుడు యేసుక్రీస్తుకు మాదిరిగా నువ్వు జీవించగలవంటే నీకున్న కోపాన్ని నిగ్రహించుకోవాలి, అణుచుకోవాలి. కోపం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తులను గాయపరచటమైనా ఉంటుంది, లేకపోతే వాళ్ళను వాళ్ళు గాయపరుచుకుంటుంటారు. కోపం ప్రధాన శత్రువే. నీ శరీరాన్ని నాశనం చేసేదే నీ కోపం, నీ ఆవేశం. ఎందుకంత కోపం? వాడికున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక, నిగ్రహం అంటే కంట్రోల్, ఇంగ్లీష్లో మంచిగా ఉంటుంది ఆ మాట, కంట్రోల్. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక నేరస్తుడిగా మారిపోయి దేవుని ఎదుట ఒక నేరస్తుడిగా మారిపోయి తన తమ్ముడినే చంపాడండి. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వాక్యంలో ఉంటుంది కయ్యూను గురించి. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదివితే కయ్యూను పడి చంపెను. అడుగగా 5వ వాక్యంలో ఉంటాడు. 5వ వాక్యంలో కయ్యూను అతని అర్పణను మిక్కిలి కోపం వచ్చి, కోపాన్ని అణుచుకున్న వాడైతే తమ్ముడిని చంపేవాడు కాదండి. నా మాటలు జాగ్రత్తగా వినాలి. కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. దేవుని ప్రియులారా, ఈరోజు నా సంఘములో ఎంతమంది కయ్యూనులు ఇలా జీవిస్తున్నారు. మీరు నరహత్యలు చేయకపోవచ్చు, కానీ మిమ్మును మీరు గాయపరచుకోవడం, వస్తువులను గాయపరచడం, కోపాన్ని చూపించి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, కోపాన్ని అణుచుకోలేకపోతున్నారు దేవుని బిడ్డలో. కోపాన్ని అణుచుకోలేక కయ్యూను దేశ దిమ్మరిగా మారిపోయాడు. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనిచ్చారు. మన కోపాన్ని మనం స్వాధీనపరుచుకోవాలి, మన కోపాన్ని మనం అణుచుకోవాలి, మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఉండదు, కంట్రోల్ ఉండదు. కొంతమందికి కంట్రోల్ ఉండదు. నాకు కోపం ఎక్కువ అండి పాస్టర్ గారు. ఎవరన్నా ఒక మాట అన్నా పడను నేను. పడాలరా బాబు, పడకుండా ఉంటే ఎట్లరా నాయన, అణుచుకోవాలరా బాబు. అణుచుకోకనే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి మనకి, ఎన్నో శ్రమలు ఎదురవుతున్నాయి మనకి. ఒక వ్యక్తి దేశ దిమ్మరిగా మారిపోయి భయానకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళడానికి కారణం ఏమిటంటే తన కోపాన్ని తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సెకండ్ వన్, భయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు మోషే. ఒక ఇద్దరు ఏదో గొడవ పడుతుంటే వారి మధ్యలోకి వెళ్ళి తీర్పు తీర్చాడు. వాళ్ళు ఏదో అన్నారు, మొన్నవాడిని చంపి ఇసుకలో పాతి పెట్టావు, మాకు తెలియదు అనుకుంటున్నావురా మోషేగా, నీ సంగతి అంతా నాకు తెలుసురో అన్నాడు. ఆ దెబ్బకు భయపడిపోయాడు మోషే. నీ సంగతి అంతా నాకు తెలుసురో అన్నాడు. దెబ్బకు భయపడిపోయి ఆ భయాన్ని అణుచుకోలేక, చూడండి, ఆ భయాన్ని కంట్రోల్ చేసుకోలేక ఐగుప్తు దేశం వదిలి, రాజమందిరం వదిలి, రాజస్థానం వదిలి మిద్యానుకు పారిపోతున్నాడు. ఎటు పోతున్నాడో కూడా తెలియదు. మోషే అక్కడెక్కడో ఉండాల్సినోడు ఏంటిరా ఇలా పారిపోతున్నావు అంటే భయపడి. నీ భయాన్ని నువ్వు కంట్రోల్ చేసుకో. భయం లేనిది ఎవరికండి?
భయం లేనిది ఎవరికి? ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి భయం అనేది ఉంది. నాకు భయం లేదని చెప్పకండి, ఎచ్చులు అంటారు దాన్ని. నేను ముందే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి భయం. కాకపోతే రకరకాల భయాలు ఉంటాయి అనుకోండి. మోషే భయం ఏమిటి? ఆ భయాన్ని కంట్రోల్ చేసుకోలేక పారిపోతున్నాడు. ఈరోజు చాలామంది వాస్తవ జీవితంలో భయం, నేను ర్యాంకు తెచ్చుకోలేనేమో అనే భయం, అప్పులు తీరవేమో అనే భయం, అసలు నాకు పిల్లలు కలగరేమో, ఈ భయాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు, ప్రాణాలు తీసుకుంటారు. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన ప్రాణాన్ని పురుగుల మందు రూపంలోనో, కత్తుల రూపంలోనో, లేకపోతే ట్రాకులకు అడ్డంగా పడుకోనో, లేకపోతే నీళ్ళున్న కాలువలో దూకి సముద్రంలోకి దూకో ప్రాణాలు తీసుకుంటారు, భయాన్ని కంట్రోల్ చేసుకోలేక, భయాన్ని నిగ్రహించుకోలేక. మోషే చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం 14-15 వాక్యాలు చదివితే, ఒకడిని చంపినట్లు నన్ను చంపుతావారా? బయలుపడను అనుకొని వాడు మోషేతోనే అన్నాడు. ఈడేమనుకున్నాడంటే ఇది అందరికీ తెలిసిపోద్దేమని భయంతో. భయపడినోడు తన భయాన్ని కంట్రోల్ చేసుకుంటే బాగుండేది. చూడండి అక్కడ, పారిపోయి భయాన్ని కంట్రోల్ చేసుకోలేక మోషే ఏమయ్యాడు? పారిపోతున్నాడు. దేవుని ప్రియులారా, మనకు కూడా భయాలు కలుగుతాయి. పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి మనకు భయం కలుగుతుంది. దూరంగా వెళ్తే బాగుండు, లేకపోతే ఈ ఊరు వదిలిపెట్టిపోతే బాగుండు, లేకపోతే అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు. కొంతమంది విపరీతంగా ఏడుస్తారు, కృంగిపోతారు. భయాన్ని ఒక్కసారి అణుచుకోండి. భయాన్ని నిగ్రహించుకోలేక మోషే పారిపోయాడు. కోపాన్ని అణుచుకోలేక కయ్యూను దేశదిమ్మరిగా మారాడు. దేవుని బిడ్డలు అలా ఉండకూడదనే దేవుడు ఈరోజు మనతో హెచ్చరిస్తున్నారు. కోరికలను అణుచుకోలేదు గెహాజీ. కోరికను అణుచుకోలేకపోయాడు గెహాజీ. నా సేవకుడే వద్దనుకున్నాడు, నాకెందుకురా బాబు అని అనుకోలేదు. కోరికలు ఎక్కువ. కొంతమంది కోరికలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేసుకోలేరు. కోరికలను అణుచుకోలేక నయమాను ఏ కుష్టుతో బాధపడ్డాడో ఆ కుష్టును తెచ్చుకున్నాడు గెహాజీ. యజమానుడు వద్దన్నాడు, దైవజనుడు వద్దన్నాడు, నయమాను తెచ్చిన ఆ వెండిని బంగారాన్ని వద్దన్నాడు. కానీ గెహాజీకి కోరికలు ఎక్కువ కదండి, కోరికలు ఎక్కువ కదా. కోరికను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కోరికలు ఎవరికి ఉండమండి? కోరికలను అణుచుకున్నప్పుడే నీ జీవితం బాగుగా ఉంటుందని మాట సత్యం. చెప్పండి ఆమేనని చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. కోరికలను కంట్రోల్ చేసుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళాడు నయమాన్ దగ్గరికి. నా యజమానుడు వద్దన్నాడు, నాకైతే కావాలి, తెచ్చుకున్నాడు. దైవజనుడు అంటాడు, ఎక్కడికి వెళ్ళావు? నా మనసు నీతో రాలేదా? ఎందుకురా బాబు అంత కోరికలు నీకు? ఏం అంత పిచ్చి పట్టిందా? కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? కుదరదు, అది మనకు అందదు, అది మన దగ్గరికి రాదు. వదిలే, నీ జీవితం నువ్వు జీవించు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శపించబడిన దాని కొరకు ఎందుకురా నీ ప్రాకులాట? కంట్రోల్ చేసుకోలేకపోయాడు తన కోరికను. చివరికి ఏమయ్యాడండి? తెచ్చుకున్నది అనుభవించాడా?
కుష్ఠవ్యాధితో, జీవితకాలం అంతా కుష్ఠవ్యాధితో చనిపోయాడు. దేవుని ప్రియులారా, దేవుని బిడ్డల కోరికలు కొంచెం కంట్రోల్ చేసుకోండి, నిగ్రహించుకోండి. ఎవరిలోనైతే ఆ నిగ్రహము కలిగిన మనస్సు ఉంటుందో వారినే దేవుడు ఇష్టపడతారు. ఆమేనని చెప్పండి అందరూ. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 27వ వాక్యంలో ఉంటుంది ఆ మాట. కాబట్టి నీకును, ఎందుకో తెలుసా, నీ కోరికను నీవు, చెప్పండి, నీ కోరికను నీవు అణుచుకోలేకపోయావు, కంట్రోల్ చేసుకోలేకపోయావు, నిగ్రహించుకోలేకపోయావు. భయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయి పారిపోయాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక దేశదిమ్మరిగా మారాడు. కోరికను కంట్రోల్ చేసుకోలేక కుష్ఠుని తెచ్చుకున్నాడు గెహాజీ. దేవుని బిడ్డలంగా నిన్ను ఈరోజు ఒక దైవ సేవకునిగా నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. నిగ్రహము కలిగిన ఆత్మ ఉందా నీకు? అణుచుకునే గుణం ఉందా నీలో? అణుచుకోలేక నిన్ను నీవే గాయపరుచుకొని దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మధ్యలోనే తీసివేసుకొని నరకం వైపు వెళ్తున్నావా? నిగ్రహించుకో, కంట్రోల్ చేసుకో, కంట్రోల్ చేసుకో, కంట్రోల్ చేసుకో. కొంతమంది వారికి వారు పెద్ద మొనగాళ్ళలాగా ఫీల్ అవుతుంటారు, కంట్రోల్ చేసుకోరు. దేవుని బిడ్డలకు అది మంచి పద్ధతి కాదు. ఒక గెహాజీని చూడండి, ఒక మోషేని చూడండి, ఒక కయ్యూనును చూడండి. వారు ఎందుకు అలా మారిపోయారు? వారిని వారు, చెప్పాలి, వారిని వారు కంట్రోల్ చేసుకోలేక, నిగ్రహించుకోలేకపోయారు. ఒక 3 విషయాలు నేను మీతో చెప్తాను. మనలను మనం ఎందుకు నిగ్రహించుకోలేకపోతున్నాము? కంట్రోల్ కావట్లా. షుగర్ ఉంది, అది కంట్రోల్ కావాలంటే ఉదయాన్నే చెప్పరేంటి? బీపీ ఉంది, అది కంట్రోల్ కావాలంటే ఒకటి వేయాలి. షుగర్ ఉంది, అది కంట్రోల్ కావాలంటే ఒకటి వేయాలి. ఫీవర్ ఉంది, అది కంట్రోల్ కావాలంటే ఒక టాబ్లెట్ వేయాలి. ప్రతిదాన్ని నియంత్రించుకొనుటకు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అయితే మన సర్వ శరీరం ఎందుకు మనం అణుచుకోలేకపోతున్నాం? మన ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మ మనకు దేవుడు ఇచ్చారు, కానీ దాన్ని ఎందుకు అణుచుకోలేకపోతున్నాం? ఎందుకు ఈ కోపాలు, ఎందుకు ఈ భయాలు, ఎందుకు ఈ కోరికలు? వాటిని అణుచుకోలేక వరుస వాయువులు తప్పి ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా నడవాలో, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో కూడా మర్చిపోతున్నారు ఈ రోజున దేవుని బిడ్డలు. ఎందుకో తెలుసా? కంట్రోల్ లేదు. నీ శరీరములో ఉన్న రోగాన్ని ప్రతిరోజు ఒక మందు ద్వారా కంట్రోల్ చేసుకుంటున్నావే, మరి ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను నీవు ఎందుకు నిగ్రహించుకోలేకపోతున్నావు? ఎందుకు అణుచుకోలేకపోతున్నావు? క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా 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 ప్రాముఖ్యమైన మాటలు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వాక్యాన్ని బిగ్గరగా చదవండి. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి, చూడాలి. అతని కుమారుడవైన నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు, నోట్ చేయాలి, నీ మనస్సును అణుచుకొనక
పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు, తలలు పైకి లేపి వినండి. జరిగిన సంగతి ఏమిటంటే, బెల్షస్సరు అనే రాజు నెబుకద్నెజరు యొక్క కుమారుడు. ఇతను ఏం చేశాడంటే, దేవుని మందిరంలో కొన్ని శ్రేష్టమైన పాత్రలను తీసుకొని వచ్చి వాటిని అపవిత్రంగా వాడాడు. ఏదో ఒక చిన్న పార్టీ పెట్టుకుంటే ఈ పాత్రలు, ఈ పరిశుద్ధమైన పాత్రలను అపవిత్రంగా వాడితే ఆకాశంలో నుంచి ఒక వ్రేలు, చేతి వ్రేలు వచ్చి ఒకటి రాసిపోయింది తన ఎదురుగా. దానియేలును పిలిపించారు. ఆ రాసింది ఏంటో చెప్పమంటే అక్కడ ఏమన్నదంటే మేనే టేకిల్ ఉపార్సిస్ అని ఒకటి రాశారు. మొత్తం దాన్ని వివరిస్తున్నారు. వివరిస్తూ ఇక్కడ ఇప్పుడు మీరు చదువుకున్న ఒక మాట చెప్తాడు తనకుతో. రేయ్ బెల్షస్సరా, రేయ్ అసలు మీ నాన్నకు జరిగిందంతా నీకు తెలుసు కదరా బాబు. మీ నాన్నకు జరిగింది చూసావుగా. తల్లపైకి లేపి నన్ను చూడండి, అందరు నన్ను చూడాలి. ఒరే మీ నాన్నకు జరిగిందంతా తెలుసుగా, అసలు వాళ్ళ నాన్నకి ఏం జరిగింది? నెబుకద్నెజరు వాళ్ళ నాన్న ఓ పట్టణం కట్టించాడు. ఆ కట్టించిన పట్టణాన్ని అంతా, ఆహా ఈ మహాపట్టణం కట్టించింది నేను కాదని గర్వించాడు. గర్వించిన వెంటనే పశువు వలె అతనికి గోర్లు వచ్చాయి, పశువు వలె గడ్డి మేశాడు. ఇదంతా తన కుమారుడైన బెల్షస్సరుకి తెలుసా తెలీదా? అక్కడ అదే అంటాడు, అతని కుమారుడు అయిన నీవు ఆ సంగతి అంతయు ఎరిగి. ఏ సంగతి చెప్పండి? ఏ సంగతి? మీ నాన్న అడుక్కు తిన్న సంగతి. ఏ సంగతి? మీ నాన్న గర్వించి గడ్డి మేసిన సంగతి నీవు ఎరిగి కూడా, అక్కడ ఆ మాట అంటాడు చూడండి, ఎరిగి కూడా తెలుసుకొని కూడా నిన్ను నీవు తగ్గించుకోకుండా ఏం చేస్తున్నావు? నిన్ను నీవు హెచ్చించుకున్నావు. నీ మనస్సును అణుచుకొనక. ఎరా నీ తల్లి పడిన కష్టం నీకు తెలీదా? నీ తండ్రి పడిన కష్టం నీకు తెలీదా? నీ అన్న పడుతున్న కష్టం నీకు తెలీదా? నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా పెంచుతున్నారో తెలీదా? మరి ఎరిగి కూడా నిన్ను నీవు నిగ్రహించుకోకుండా, నిన్ను నీవు అణుచుకోకుండా ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు? అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? ఎరిగిన నీవు ఎలా ఉండాలి? ఎరిగిన నీవు నిన్ను నీవు కంట్రోల్ చేసుకొని తల్లిదండ్రులకు లోబడి వారి మాటలు వింటూ, కాపరికి లోబడి వారి మాటలు వింటూ దేవునికి అనుకూలంగా నీవు నడవాలి. కానీ నువ్వు అలా నడవట్లేదు. నీ తండ్రి గడ్డి మేసినా, నీ తండ్రి గర్వించి పశువులాగా మారినా అవన్నీ ఎరిగి కూడా నిన్ను నీవు అణచుకోకుండా. అర్థమవుతుందా? ఈరోజున దేవుని బిడ్డలు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు? ఎరిగి కూడా. ఎరిగి దేవుని గురించి తెలుసుకొని, దేవుని గురించి ఎరిగి, ఏమండి దేవుని గురించి ఎరిగి ఆ మాట అంటాడు, అతని తండ్రి తన తండ్రి అయిన నీ తండ్రి అయిన నెబుకద్నెజరు. నేను దేవుని గురించి ఎరిగాను. మరి ఎరిగిన నేను ఎలా ఉండాలి? నన్ను నేను అణుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఇతను చేసిన ఒక గొప్ప పొరపాటు ఏమిటంటే, ఎరిగిన అతను తన మనస్సును అణుచుకోకుండా తనకు తాను హెచ్చించుకున్నాడు. కొంతమంది చెప్తుంటారు, నాకు తెలుసు పాస్టర్ గారు, మా ఆయన గురించి మొత్తం తెలుసు నాకు. మరి తెలిసి ఎందుకు ఆయనకు కోపం తెప్పిస్తున్నావు?
తెలిసిన నీవు అణుచుకొని ఉండాలి కదా. నా కాపరి గురించి మొత్తం తెలుసు నాకంటావు, మరి తెలిసిన నీవు నీ కాపరికి తగ్గట్లు నడవాలి కదా. ఇప్పుడు నీ తండ్రి గర్వించి గడ్డి మేశాడు, ఆ సంగతి నీకు తెలుసురా, మరి నువ్వు ఎలా ఉండాలి? ఎరిగావు, ఏం ప్రయోజనం? ఎరిగావు. మదర్స్ డే రోజు మాత్రం ఐ లవ్ యూ మదర్, ఎరిగావు. ఐ లవ్ యూ ఫాదర్, ఎక్కడ లేని ప్రేమలు వస్తాయి కొంతమందికి. ఫాదర్స్ డే రోజు, మదర్ డే రోజు, అబ్బో ఎరిగావు. సరే, మీ అమ్మను ఎరిగావు. ఎరిగిన నీవు నిన్ను నువ్వు అణుచుకోకుండా, అమ్మ చేసారో రే దుర్మార్గుడా, నీ తండ్రి గడ్డి మేసిన సంగతి నీకు తెలుసా తెలీదా? చెప్పరేంటండి? నాకు వెళ్ళింది అలా చూస్తున్నారు. చెప్పరేంటి? తెలుసా తెలీదా? మరి తెలిసిన నీవు నిన్ను నీవు అణుచుకోవాలి కదా. ఎరిగావు. నీ తండ్రి పడుతున్న కష్టాన్ని ఎరిగావు, నీ తల్లి పడుతున్న కష్టాన్ని ఎరిగావు, దేవుణ్ణి ఎరిగావు, తెలుసుకున్నావు. ఎరిగిన నీవు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు? నిన్ను నువ్వు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు? దేవుని ప్రియులారా, ఈ రోజున చాలామంది అదుపు తప్పి తమని తాము అణుచుకోలేక ఒక దేశ దిమ్మరులుగా పారిపోతూ ఒక గెహాజీకి పట్టిన గతి ఈ రోజున అనేకులకు పట్టడానికి కారణం ఏమిటంటే, ఎరిగి ఉన్న వారు ఏదైతే ఎరిగారో దానికి తగ్గట్లు నడుచుకోవట్లా. నువ్వు ఏదైతే తెలుసుకున్నావో, ఏదైతే ఎరిగావో దానికి తగ్గట్లు నీవు నడిపించుకోవట్లా. యేసు ప్రభు గురించి నేను ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వాక్యం. ఎరిగిన వాడై, ఆ మాటను గమనించండి. యేసు తనకు సంభవింపబోవునదంతయు ఎరిగిన వాడై వెళ్ళి అడిగెను. ఇవ్వగా వారి దగ్గరికి వెళ్ళి వారికి సరెండర్ అయిపోయాడు, అణుచుకున్నాడు తనకు తాను. ఆయన సంభవించేదంతా తెలుసండి ఆయనకి. తను పట్టుకెళ్తారని తెలుసు, ముఖం మీద ఉమ్మేస్తారని తెలుసు, కొరడాలతో కొడతారని తెలుసు, సిలువ వేస్తారని తెలుసు. అక్కడ వాక్యం ఏమంటుంది? తనకు సంభవింపబోవునదంతయు చెప్పాలి అందరూ, ఎరిగిన వాడై. మరి ఎరిగిన వాడే బెల్షస్సరులాగా ప్రవర్తించలేదు. తనంతట తానుగా వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుతున్నారు? యేసును. మీరు వెతుకుతున్న యేసును నేనే అని వారికి లోబడ్డాడు. తనను తాను అణచుకున్నాడు, తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు, తనను తాను నిగ్రహించుకున్నాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసండి? నాకంతా తెలుసు. కొంతమంది చెప్తాడు నాకంతా తెలుసు. మరి తెలిసినప్పుడు ఎలా ఉండాలిరా? నిన్ను నీవు అణుచుకొని దానికి తగినట్లుగా నడవాలి కదా. ఎందుకు నిన్ను నీవే హెచ్చించుకుంటున్నావు? ఎందుకు నిన్ను నీవే? రోజున దేవుని బిడ్డలారా, మీలో ఈ స్వభావం ఉందా? అందుకే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎరగక వారు తిన్నారు, చేదైంది. ఎరగక తిన్నారు. మరి ఎరిగాం కదరా బాబు, మనం దేవుణ్ణి ఎరిగాం కదా. ఎరిగిన నీవు, తెలుసుకున్న నీవు ఎక్కడ నిన్ను నీవు అణుచుకుంటున్నావు? రోజున జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకు దేవుని బిడ్డలు అణుచుకోలేకపోతున్నారంటే,
మీరు ఏదైతే తెలుసుకున్నారో, మీరు ఏదైతే ఎరిగి ఉన్నారో దాని ప్రకారం మీరు నడిపించబడడం లేదు. ఆ రాజు అలా నడవలేదు. అందుకే దేవుడు అంటారు, నీ తండ్రికి జరిగినదంతయు ఎరిగిన వాడవై నువ్వెందుకు అలా నడవడం లేదు, నువ్వెందుకు అలా తెలుసుకోవడం లేదు? దేవుని ప్రియులారా, నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోవడానికి ప్రధానమైన కారణం ఇదే. నువ్వు ఎరిగి ఉన్నావా? ఆ ఎరిగిన దాని ప్రకారం నిన్ను నీవు అణుచుకొనగలిగితే రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యంలో దైవజనుడైన పౌలు గారు, ఎరిగియు, అక్కడ ఆపండి, ఎరిగియు ఆయనను, చెప్పండి అందరూ, వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను నీకు తెలుసు కదరా బాబు, తెలీదా? తెలుసు కదా, మరి తెలిసి కూడా ఎందుకు మహిమపరచలేదు? 40 సంవత్సరాలు వారిని ఎలా నడిపించాడో వారికి తెలుసు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు వారికి తెలుసు. వస్త్రాలు మాసిపోలేదు వారికి తెలుసు. చెప్పులు అరిగిపోలేదు వారికి తెలుసు. మరి నీ సంగతి అంతా తెలుసు కదరా బాబు. మరి తెలిసిన నిన్ను నీవు అణుచుకోకుండా ఎలా ప్రవర్తిస్తున్నావు? నిన్ను నీవే హెచ్చించుకొని ఎందుకు మూర్ఖంగా నడిపించబడుతున్నావు? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. తెలుసుకున్న వాడివి ఎంతవరకు కంట్రోల్లో ఉంటున్నావు? తెలుసుకున్న వాడివి ఎంతవరకు నిన్ను నీవు నిగ్రహించుకుంటున్నావు? వారి గురించి పౌలు గారు చెప్తారు, వారు ఎరిగియు ఆయనను మహిమపరచలేదు. తెలీదా? నీకు తెలీదా? ఈరోజు చాలామంది చూడండి, చాలామంది నాకంతా తెలుసు పాస్టర్ గారు, మరి తెలిసి కూడా ఎందుకు? తెలిసి కూడా తనను తాను అణుచుకోలేక, ఆ రాజుతో అదే అంటాడు, ఎరిగియుండియు నిన్ను నీవు అణుచుకొనక, నిగ్రహం లేక, అందుకే నేను నీకు విరోధిని అయ్యి వచ్చాను, త్రాసులో నిన్ను తూచాను, నాకు తక్కువగా నువ్వు కనపడ్డావు. దేవుని ప్రియులారా, మనం ప్రతి ఒక్కరం రేపు న్యాయ తీర్పులో నిలవబడవలసిన వారమే. నీకు తెలియకపోతే అణుచుకోకపోయినా పర్వాలేదు, తెలియకపోతే వాళ్ళ మీద కోపం చూపించినా పర్లేదు, తెలిసి ఎరిగి కూడా నిన్ను నీవు అణుచుకోలేకపోతున్నావు. ఒక సందర్భం చెప్పాను. దైవజనుడైన యోహాను తన పత్రికలో కొన్ని మాటలు చెప్తాడు. ఎరిగియుండి అంటాడు. ఈ 2వ అధ్యాయం మొత్తం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొత్తం ఎరిగియుండియు చదవండి. 2వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు, చూడండి 13వ వాక్యం, 14వ వాక్యం, 21వ వాక్యం, ఎరిగి ఉన్నాను గనుక మీకు రాయిచున్నాను, ఎరిగి ఉన్నాను గనుక మీకు రాయిచున్నాను, ఎరిగి ఉన్నాను గనుక మీకు. 21వ వాక్యంలో ఉంటుంది చూడండి, మీరు సత్యం ఎరుగని నేను వ్రాయలేదు కానీ ఎరిగారు, తెలుసుకున్నారు. నా తండ్రి గురించి నాకు తెలిసింది. తెలిసిన నీవు ఎంతవరకు కంట్రోల్ చేసుకొని నీ తండ్రికి తగ్గట్టుగా, దేవునికి తగ్గట్టుగా నడిపించబడుతున్నావు? ఈరోజు నా దేవుని ప్రియులారా, కొంతమందికి దేవుడు ఎన్ని చేసినా ఎరగని వారు, తెలియని వారు ఎలాగో వారు శిక్షావిధిలో ఉంటారు. మరి తెలిసిన నీవు ఎందుకని? జాగ్రత్త. మనల్ని మనం అణుచుకోలేకపోవడానికి ప్రధానమైన కారణం ఇదే.
ఎరిగియుండియు దాని ప్రకారం నడవలేకపోతున్నాం. ఇంకొక మాట నేను చదివిస్తాను చూడండి. ఆదికాండం పరిశుద్ధ గ్రంథంలో అందరూ చూడాలి ఈ మాట. ఆదికాండం 16వ అధ్యాయం 9వ వాక్యం. ఆదికాండం 16వ అధ్యాయం 9వ వాక్యం. అణిగి ఉండమంటే చెప్పండి, ఇప్పుడు మన సబ్జెక్టులో చెప్పండి. అణిగి ఉండమంటే నిగ్రహం కలిగి ఉండు. నిగ్రహం, కంట్రోల్, అనగటం, అణిగి ఉండటం, కంట్రోల్. అమ్మా రోడ్లు పక్కన పట్టుకొని తిరిగింది చాలే, ఓ నువ్వు వెళ్ళి నీ యజమానురాలి చేతి క్రింద అణిగియుండు. అణిగియుండు అని చెప్తున్నాడంటే ఆమె అణుచుకొనకనే వచ్చింది. ఎందుకు వచ్చింది అసలు ఆమె? ప్రియమైన దేవుని ప్రియులారా, జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ సందర్భాన్ని నేను చదువుతున్నప్పుడు అబ్రహాము, శారా వారిద్దరూ భార్యాభర్తలు. కొంతకాలం వారికి పిల్లలు లేరు. ఇప్పుడు చదివిన మాట హాగరు గురించి వ్రాయబడిన మాట. హాగరు, నీ యజమానురాలి చేతి క్రిందకు నువ్వు అణిగియుండు అని చెప్తున్నారు. దేవుని ప్రియులారా, ఎందుకు ఆ మాట చెప్పబడింది కొంచెం జాగ్రత్తగా వినాలి. అబ్రహాము, హాగరు వారిద్దరు కలవడం వలన హాగరుకి గర్భం ధరించింది. గర్భం ధరించి గర్భఫలంతో ఉంది. ఒక కుమారుని కూడా కంది. అది మీకు బాగా తెలుసు. అతని పేరు ఇష్మాయేలు. మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను చూడండి. తెలిసిన విషయమే, కానీ దాన్ని మనం వినేటప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. హాగరుకి గర్భం రావడానికి రికమెండేషన్ చేసింది ఎవరో తెలుసా? శారాయే. హాగరుకి గర్భం రావడానికి రికమెండేషన్ చేసింది ఎవరో తెలుసా? చదువుతారు ఆ మాటను, బైబిల్లోనే ఉంటుంది. 16వ అధ్యాయం 16వ అధ్యాయం మొదటి వాక్యం, రెండో వాక్యం నుంచి చదవండి, బాగుంటాయి. అదిగో అక్కడ మీరు గమనించాలి. ఎవరు చెప్తున్నారు? శారాయే అబ్రహాంతో చెప్తుంది, మన ఇంట్లో ఒక దాసి ఉంది కదా, నువ్వు ఆ దాసితో వెళ్ళు, నాకంటే ఎటుగుడి పిల్లలు లేరు, దేవుడు ఆమె కన్నా గర్భం ధరిస్తారేమో. అసలు ఈమె గర్భం ధరించడానికి కారణమైన వ్యక్తే చెప్పండి ఇప్పుడు శారా. విచిత్రమైన విషయమో తెలుసా? ఈమెకి హాగరుకి గర్భం కలిగిన తరువాత శారాని చిన్న చూపు చూస్తుంది. ఇది గమనించాలి మీరు. అక్కడ మీరు గమనించండి ఆ మాట. హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు. నేను ఇంకొక పవిత్ర గ్రంథం అనే బైబిల్లో చదువుతుంటే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఎప్పుడైతే ఈమెకు గర్భము కలిగిందో అప్పటి నుంచి యజమానురాలును చిన్న చూపు చూస్తుందట. ఆ రోజు నుంచి ఎవరిని చెప్పండి, యజమానురాలును చిన్న చూపు చూస్తుందట, చిన్న చూపు. అసలు నీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? ఎవరినైతే నువ్వు చిన్న చూపు చూస్తున్నావో వారి వలననే నీకు, చెప్పండి, వారి వలనే నీకు. ఈరోజున చాలామంది ఎందుకు వారిని వారు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, వారిని వారు అణుచుకోలేకపోతున్నారు.
ఒక ఉద్యోగం వచ్చిన వెంటనే, ఒక వ్యాపారం జరిగిన వెంటనే, ఒక మంచి హోదా కలిగిన వెంటనే ఇంకా మన స్వాధీనంలో మనం ఉండవు, రెచ్చిపోతాం. మామూలుగా రెచ్చిపోం అసలు. మీకు ఈ స్థితి రావడానికి కారణమైన నీ యజమానుడు ఒకడున్నారు. ఆయన మీరు చిన్న చూపు చూడకూడదు. ఎవరైతే తన యజమానుని చిన్న చూపు చూస్తారో వారు ఎప్పటికీ తనను తాను అణుచుకోలేడు. ఏమ్మా, గృహం వదిలిపెట్టి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఈ అరణ్యంలో ఎడారిలో ఎందుకు తిరుగుతున్నావు? నన్ను నేను అణుచుకోలేకపోయాను. ఎందుకు అణుచుకోలేకపోయావు? నాకు ఆ స్థితి కలిగిన నా యజమానురాల్ని నేను నీచురాలుగా చూస్తున్నాను. దేవుని ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఒకరి ద్వారా మనం ఏదైనా ఫలం పొందామనుకోండి, ఒకరి ద్వారా ఏదైనా ఆశీర్వాదం మనం పొందామనుకోండి, ఒకరి ద్వారా మనం ఏదైనా మేలు పొందామనుకోండి, మేలు పొందిన తర్వాత కొవ్వు నెత్తికెక్కి మనల్ని మనం అణుచుకోకుండా వారిని చిన్న చూపు చూడకూడదు. తన యజమానురాలు తన దృష్టికి ఎలా ఉందట? నీచంగా. అంత చిన్న చూపు అవసరమా? నీకు ఈరోజు ఈ స్థితి రావడానికి కారణం ఎవరు? నాకు ఈరోజు ఈ స్థితి రావడానికి కారణం ఎవరు? మనకి ఈరోజు ఈ స్థితి రావడానికి కారణం ఎవరు? కానీ మనకు అయ్యేం అవసరం లేదు. మనకు అవేం అవసరం లేదు. మనదంతా హాగర బుద్ధి. మేలు పొందకు ఏమంటే మేలు పొందనంత కాలం కింద కూర్చొని అంట్లు దోముతూ ఉంటాం. మేలు పొందిన తర్వాత వాళ్ళని దోముతుంటాం. అర్థమవుతుంది? మనదంతా ఎవరి బుద్ధి? అస్సలు ఒప్పుకోవట్లా. చూడండి మీరు, మేలు పొందినంతకాలం అయ్యగారు అమ్మగారు 2 చీరలు ఉంటే ఇయ్యి, 2 సొక్కాలు ఉంటే ఇయ్యి, 2 పంచెలు ఇయ్యి అంటుంటాం. కొంచెం కొడుకు ఉద్యోగం చేసిన తర్వాత ఆడి పంచేయండి మనకి, ఆ చీరలు ఏమనికి వస్తాయి మనకి. అసలు ఆలకిన్నెలు మనం తీసుకునేది ఏందిరా? మన రేంజ్ ఏంటి? చిన్న చూపు కాదా అది? చిన్న చూపు కాదా? అసలు నీకు ఈ స్థితి రావడానికి కారణం ఎవరో? నీ యజమానురాలైన సారా. ఎందుకు చిన్న చూపు? దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. దాన్నే కృతజ్ఞత అనుకోండి. కృతజ్ఞత లేనివాడు తనను తాను కంట్రోల్ చేసుకోలేడు. నేను చెప్తున్నాను కదా, కృతజ్ఞత అనే బుద్ధి లేనివాడు తనను తాను కంట్రోల్ చేసుకోలేడు. సారా వలననే నీవు గర్భవతి. నువ్వు అనుకుంటున్నావు అబ్రహాముకి నాకు మధ్యలో ఉందిలే, అబ్రహాముకు నాకే అనుకుంటున్నావు. అసలు నీ దగ్గరికి రావడానికి పర్మిషన్ ఇచ్చిందే, నీకు ఆ హోదా రావడానికి పర్మిషన్ ఇచ్చిందే నా తండ్రి అయిన దేవుడు. నీకు ఈ స్థితి రావడానికి పర్మిషన్ ఇచ్చిందే నా యజమానుడైన యేసయ్య. హోదా వచ్చిన తర్వాత ఇప్పుడు ఉద్యోగం ఎక్కువైపోయింది, యేసయ్య మీద మాత్రం చిన్న చూపు. కొంతమందికి యేసయ్య అంటే చిన్న చూపు, ఉద్యోగం అంటే పెద్ద చూపు. పలానా వ్యక్తి మేలు చేశాడురా నీకు, అప్పుడు నిన్ను బాధలో ఉంటే నడిపించాడురా, కొంచెం నీకు సహాయం చేశాడురా, నిన్ను ఆదుకున్నాడురా అంటే అప్పుడు పోయింది. అప్పుడప్పుడే అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను. కాళ్ళ మీద నిలబడ్డాను. ఏమండి, కొంతమంది నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను కదా అని ఆ కాళ్ళు నిలబడేటట్లు చేసిన యజమానుని చిన్న చూపు చూడడం ఎంతవరకు సమంజసం? నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను, నాకు ఒక లైఫ్ వచ్చింది, ఇప్పుడు నా గర్భం తెరవబడింది,
ఇస్మాయిల్ రాబోతున్నాడు అని శారాని చిన్న చూపు చూసిన దాని వలననే దేవుడు అంటాడు, ఓయ్ శారా దాసివైన హాగరో, ఇక్కడేం పని నీకు? వెళ్ళి నీ యజమానురాలి చేతి క్రింద ఎలా ఉండు, నిన్ను నీవు కంట్రోల్ చేసుకొని ఉండు. లేదు నేను కంట్రోల్ తప్పుతానంటే తప్పు. ఎడారి త్రోవే. ఒకసారైనా ఎడారి త్రోవలో నడిస్తే దేవుడు నడిపించాడు, ఇక తర్వాత ఉండదు. ఈ రోజున మనల్ని ఈ స్థితిలో ఉండడానికి కారణం, దేవుని ప్రియులారా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం, ఈ రోజున మనం ఈ స్థితిలో ఉండటానికి కారణం, ఈ రోజున మనం ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం మన యజమానుడు మనలను కనికరించాడు. మన యేసయ్య ఆయన తండ్రికి పర్మిషన్ ఇచ్చాడు, నా బిడ్డలను వెళ్ళి ఆశీర్వదించని, ప్రైజ్ ది లార్డ్, నా బిడ్డలను వెళ్ళి దీవించని పర్మిషన్ ఇచ్చాడు. ఆయన పర్మిషన్ ఇస్తేనే మనం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం. మరి స్థితి కలిగిన తర్వాత మనల్ని మనం కంట్రోల్ చేసుకోకుండా దేవుని ఎడల చిన్న చూపు చూడటం సమంజసమేనా? ఒకసారి ఆలోచించండి. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని నువ్వు అనుకుంటున్నావంటే చిన్న చూపు చూస్తున్నావు. నువ్వు నీకు ఆ స్థితి ఇచ్చిన వాడిని చిన్న చూపు చూస్తున్నావు. హాగరు వలె మనం ఉండకూడదు, బెల్షస్సరు వలె మనం ఉండకూడదు. మనల్ని మనం నిగ్రహించుకునే స్వభావం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మన స్వాధీనంలో ఉండాలి. అదుపు తప్పి ఎందుకు? కొంతమంది తెలియదులే అన్నయ్య, వాడికి తెలియదులే అన్నయ్య, వాడికి తెలుసులే అన్నయ్య. తెలీదా? ఎందుకు తెలీదు? ఎందుకు తెలీదు? బెల్షస్సరు నీకు తెలీదా? మరి మీ నాన్నకు జరిగిందంతా నువ్వు ఎరిగావు కదరా, ఎరిగి కూడా నా ప్రకారం నువ్వు నడవడం లేదే. ఎరిగి దాని ప్రకారం నడవని వారు తమను తాము కంట్రోల్ చేసుకోలేరు, నిగ్రహించుకోలేరు. రెండోది, యజమాని చిన్న చూపు చూసేవాడు తనను తాను కంట్రోల్ చేసుకోలేడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. దానియేలు గ్రంథంలోనికి రండి. 8వ అధ్యాయం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 8వ అధ్యాయం. అందరూ గమనించాలి ఈ మాట. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం. దానియేలుకు కలిగిన దర్శనం ఇది. జాగ్రత్తగా వినాలి, చాలా చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. దానియేలుకు కలిగిన దర్శనం. ఈ దానియేలుకు కలిగిన దర్శనంలో ఒక మేకపోతు, ఒక పొట్టేలు కనబడుతున్నాయి తనకు. 5, 6, 7, 8 వాక్యాలు చదవండి. 5, 6, 7, 8 వాక్యాలు. వచ్చి భూమి అందంతటా పరిగెత్తుతుంది ఈ మేకపోతు. మామూలుగా మేకపోతులకి గొర్రెపోతులకి ఎన్ని కొమ్ములు ఉంటాయి చెప్పండి అందరూ? మరి దీనికి మధ్యలో ఒక కొమ్ములు వేసింది, 3 కొమ్ములు ఉన్నాయట. 2 కొమ్ములు కలిగిన పొట్టేలు దగ్గరకు వచ్చి ఢీకొంటుంది. చూడగా కలుసుకొని పొట్టేలును గెలచి పగలగొట్టెను.
త్రొక్కుచుండెను. ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. దాని బలమును అణచి ఎవరి చేత కాకపోయెను. తల్లపైకి లేపి నా మాటను వినాలి. దానియేలుకు కలిగిన దర్శనం చదువుతుంటే ఇప్పుడు మీరు విన్నారు. ఒక పొట్టేలు ఉంది, సాధారణంగా 2 కొమ్ములతో తన పని తాను చేసుకుంటుంటే ఏ కారణం లేదు 3 కొమ్ములు కలిగిన మేకపోతు వచ్చి దాన్ని మీద పడి రౌద్రంతో కోపంతో దాన్ని ఇష్టానుసారంగా దాన్ని ఎదిరిస్తుంది. ఏ రీజన్ లేదు, ఏ కారణం కూడా లేదు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా లేవు దానికి దీనికి. అప్పుడప్పుడే కలుసుకోవటం. విచిత్రమైన విషయం ఏంటో తెలుసండి, ఆ పొట్టేలును కింద తోసి నేలను బడవేసి ఏం చేస్తుంది, తొక్కుచుండెను. దీన్నంతా చూస్తున్నారు కదా, ఎవరైనా దాన్ని విడిపిస్తారంటే అక్కడ ఒక మాట నేను బాగా గమనించాను. ఆ మేకపోతు యొక్క బలమును అణచి పొట్టేలును తప్పించుట ఎవ్వరి చేత కాకపోయెను. దానియేలు చూసిన దర్శనం. మేకపోతు బలమును కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎవరు, దాన్ని అణచలేకపోతున్నారు ఎవరు, కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎవరు. ఏంటి ఈ మేకపోతు, దాని బలం ఎందుకు, అది దాన్ని అణచుట ఎవరి వలన కావడం లేదు. జ్ఞాని మేకపోతు గురించి ఒక మాట చెప్తారు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 28, 29 వాక్యములను చదివితే, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 28, 29 వాక్యాలను చదివితే 29 డంబముగా నడుచున్నవి 3 కలవు, టీవీతో నడుచున్నవి 4 కలవు. ఏవనగా సింహం ఒకటి, సోనంగి కుక్క ఒకటి, మేకపోతు. జాగ్రత్తగా వినాలి. మేకపోతు. టీవీగా నడుచున్నవి 4 కలవు. ఈ 4 ఒకటేంటి చెప్పండి, ఈ 4 ఒకటేంటి, మేకపోతు. జాగ్రత్తగా వినాలి. టీవీ, డంబం, ఈ 2 ప్రక్కనే వాడాడు. ఈ 2 దగ్గర పోలికలు కలిగిన మాటలు ఇవి. డంబం, టీవీ. ఈ 2 స్వభావాలు ఎవరిలోనైతే ఉంటాయో వారిని వారు కంట్రోల్ చేసుకోలేరు. డంబం, టీవీ. టీవీ అంటే చూచుటకు ఘనంగా కనిపించడం, వైభవం. ఇంకొక విచిత్రమైన మాట ఉంది, నేను తెలుగు పదకోశంలో ఆ మాట చూస్తే వయ్యారం. టీవీ అంటే ఏంటి చెప్పండి. డంబం అంటేనేమో స్థితికి మించిన వేషం, ఆర్భాటం, బడాయి అని ఉంటుంది. దేవుని ప్రియులారా, ఈ రోజున నిగ్రహించుకునే శక్తి ఎవరికి వారు తమను తాము అణుచుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే, ఎరిగిన వారు ఎరిగిన దాని ప్రకారం నడవడం లేదని ఒకటి చెప్పాను. రెండవదిగా యజమానుని చిన్న చూపు చూస్తున్నారు, దేవుణ్ణి చిన్న చూపు చూస్తున్నారు. ఇదొకటి. ఈ మాట మీరు చూడండి. మేకపోతును తప్పించుట ఎవ్వరి వలన కాకపోయింది. దేవుని ప్రియులారా, ఎవరి కుటుంబంలోనైనా ఈ మేకపోతు ప్రవేశించిందంటే, డంబం ప్రవేశించిందంటే, టీవీ ప్రవేశించిందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అది పతనమే.
స్థితికి మించిన వేషాలు రోజున దేవుని బిడ్డలు. మేము ఎలాగైనా సరే మాకున్నా లేకపోయినా చూచుటకు మేము ఘనంగా కనపడాలి. స్థితికి మించిన వేషాలు. మన స్థితి ఎంత, మన బ్రతుకు ఎంత, కానీ మనకు డంబం కావాలి. ఇదొక మేకపోతే అని మర్చిపోకండి మీరు. ఇదొక మేకపోతు స్వభావమే. స్థితికి మించిన వేషాలు, బడాయికి పోవటం. మన పెద్దలు ఒక మాట చెప్తారు, బడాయి బచ్చ కూడు లేక, చెప్పండి సత్య. బడాయి ఎక్కువ. దానియేలు, నేను ఒక మేకపోతును చూస్తున్నాను, దాని బలాన్ని ఎవ్వడూ అణచలేకపోతున్నాడు. ఈ బడాయి ఉందనుకో, ఈ బడాయి ప్రవేశించిందనుకో, మనకు తినకపోయినా కొంతమందికి స్థితికి, వాళ్ళ స్థితి కొంచెం అయితే కొద్దిగానే ఉండు. ఎందుకు స్థితికి మించిన వేషాలు? ఎందుకు నీకు స్థితికి మించిన పద్ధతులు? నీ స్థితి ఎంతవరకు? మన పెద్దలు అంటుంటారు కదా, మంచం ఉన్నంత వరకే. అబ్బా, మంచం ఉన్నంత వరకే నేను ఎక్కువ చాపుకుంటున్నానంటే కోస్తారా ఎవడు అక్కడ వచ్చి. దానియేలుకు ఆ రోజుల్లో కలిగింది ఆ దర్శనం. నేను ఈరోజు చెప్తున్నాను చూడండి దాని గురించి. మేకపోతు ఎవరిలోనైనా ఈ బడాయి ప్రవేశించిందా, ఎవరిలోనైతే ఈ డంబం ఏమన్నా ప్రవేశించిందా, ఇంకా నువ్వు అణుచుకోలేవు. నీ స్వాధీనంలో నువ్వు ఉండవు. అదుపు తప్పుతావు, కంట్రోల్ తప్పుతావు. బడాయి, కొంతమందికి ఎంత బడాయో తెలుసా? ఏముండదు. స్థితికి మించిన వేషాలు. స్థితికి, నేను పైకి కనపడాలి, ఘనంగా కనపడాలి, ఘనంగా కనపడాలి, అందంగా కనపడాలి, ఆర్భాటంగా కనపడాలి. ఈ స్వభావాలు ఎవరిలోనైతే ఉంటాయో వారు మేకపోతులే. ఆ సంగతి మర్చిపోమాకండి. ఇంకా నిన్ను నీవు అణుచుకోలేవు, నిన్ను నీవు లోపరుచుకోలేవు. అదుపు దప్పుతావు, ఒక దేశ దిమ్మరిగా మారిపోతావు, పారిపోతావు, గెహాజీలాగా మారిపోతావు. ఎందుకు ఎందుకు? మన బ్రతుకు తెలీదా? మన ప్రవర్తన తెలీదా? నా స్థితి ఏమిటో నాకు తెలీదా? నాకెందుకు ఎందుకు? నా స్థితి నాకు తెలుసు కదా. మన పరిస్థితులు మనకు తెలీదా? కొంతమంది చూడండి, అబ్బో ఏమి స్టైల్ కొడుతుంటారో, ఏమి స్టైల్. తినడానికి తిండి కూడా ఉండదు ఇంట్లో, తినడానికి తిండి కూడా ఉండదు, కానీ ఎచ్చులకు మాత్రం ఏం తక్కువ ఉండదు. అస్సలు ఏం ఉండదు. నాకు అందరు తెలుసు, అంతా తెలుసు, నాకు అది తెలుసు, ఇది తెలుసు అంటాడు. సరే, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు కదా, చెయ్యి అంటే రీఛార్జ్ అయిపోయిందన్న అంటాడు. అందరు తెలిసినోడు 100 రూపాయలు రీఛార్జ్ చేయించుకోలేడా? ఎచ్చులు ఎక్కువ కొంతమందికి. ఆ స్వభావాలు మనలో ఉన్నంతకాలం మనల్ని మనం నిగ్రహించుకోలేం. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానంటే దానికి రీజన్ ఇదే. మన స్థితి మనకు తెలియదా? ఈరోజున దేవుని ప్రియులారా, మన స్థితి ఎంతో అంతవరకే మనం నడిపించబడదాం. స్థితికి మించిన వేషాలు, స్థితికి మించిన మాటలు. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, చిన్నవారితో ఎలా మాట్లాడాలి, పెద్దవారిని ఎలా గౌరవించాలి, వాళ్ళతో ఎలా నడుచుకోవాలి, వీళ్ళతో ఎలా నడుచుకోవాలి. స్థితికి మించిన వేషాలు ఎందుకు? మేకపోతు బుద్ధులు క్రియ చేస్తున్నాయి ఈ కడవరి దినాల్లో సంఘాల్లో. ఆ మంచిగా ఉన్న పొట్టేళ్లను కూడా నాశనం చేస్తున్నారు కొంతమంది. ఏ కారణం లేదు. వాక్యం ఏమంటుందో తెలుసా? యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ప్రతి కొండ అణచివేయబడాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వాక్యం. ప్రతి కొండ అణచివేయబడాలి అని ఉంటుంది చూడండి.
ప్రతి పర్వతము అణచవలెను. ప్రతి పర్వతం, ప్రతి కొండ కంట్రోల్లో ఉండాలి. నీలో బడాయి శాస్త్రాలు, నీలో ఆ ఆర్భాటంతో కూడిన మాటలు కంట్రోల్లో ఉండాలి. అదుపు తప్పడానికి కారణం అదే. దేవుని ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. షుగర్ని కంట్రోల్ చేసుకుంటున్నాం, బీపీని కంట్రోల్ చేసుకుంటున్నాం, జబ్బును కంట్రోల్ చేసుకుంటున్నాం, రోగాన్ని ఎదగనివ్వకుండా కంట్రోల్ చేసుకుంటున్నాం, కానీ ఇంద్రియ పంచేంద్రియాలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, నిగ్రహించుకోలేకపోతున్నాం. దానికిలాగా టాబ్లెట్లు ఏమి వేయని అవసరం లేదు. దేవుడు అంటాడు, నేను మీకు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనిచ్చాను. ఆల్రెడీ మీలో ఉందరా బాబు. మరి ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారంటే దేవుణ్ణి ఎరిగిన దాని ప్రకారం నడవడంలా ఒకటి. రెండోది ఏంటంటే యజమానుణ్ణి చిన్న చూపు చూస్తున్నాం. మనకి ఈరోజు నీ స్థితి ఇచ్చిన వ్యక్తిని చిన్న చూపు చూస్తున్నాం. మూడవదిగా డంబం, టీవీ, స్థితికి మించిన మాటలు, స్థితికి మించిన ప్రవర్తన, బడాయి, అవి దేవుని బిడ్డల్లో ఉండటం అంత మంచిది కాదు. నేను చివరికి ఒక మాట చదివించి ముగిస్తాను చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 14వ వాక్యంలో, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 14వ వాక్యం, ఆ దైవజనుడు చెప్తారు చూడండి. చిరకాలము నుంచి నేను మౌనముగా ఉంటిని, నన్ను నేను, అందరు చెప్పండి, నన్ను నేను, కోపం లేక కాదు, భయం లేక కాదు, కోరికల లేక కాదు, నన్ను నేను ప్రతిరోజు, ఇదిగో ఈ మాట దేవుని బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడునుగాక. నన్ను నేను అణుచుకుంటున్నాను. చాలామంది అంటుంటారు, ఎలా ఉంటున్నారు పాస్టర్ గారు, ఎలా ఉంటున్నారు, ఎలా చేస్తున్నారంటే, ఇదిగో ప్రతిరోజు మమ్మల్ని మేము అణుచుకుంటున్నాం. కోపాలు చూపించే సమయం కాదు. కోరికలను వ్యక్తపరచుకొని దాని ద్వారా తప్పుడు మార్గాల్లో నడిచే సమయాలు ఇవి కాదిక. భయంతో ఆత్మహత్యలు చేసుకొని, ఫ్యాన్లకు ఊర్లు పెట్టుకొని, పట్టాల మీద పడిపోయి ప్రాణాలు తీసుకునే సమయం ఇది కాదు. అణుచుకోండి. భక్తుడు అంటాడు చూడండి, నన్ను నేను అణుచుకుంటున్నాను. ఈరోజు నేను మీకు దైవజనులైన యేసన్న గారి గురించి చెప్పాలి. ఈరోజు ఆయన దేవుని యొద్దకు వెళ్ళిన రోజు ఆగస్ట్ 8వ తేదీ. ఈరోజున ఈ హోసన్నా మినిస్ట్రీస్, ఈ హోసన్నా పరిచర్యలు, వేల మంది సేవకులు, లక్షల మంది విశ్వాసులు, వేల సంఘాలు, ఇవన్నీ ఈ రోజున హోసన్నా మినిస్ట్రీస్కి దేవుడు అందించడానికి, దేవుడు కలుగజేయడానికి గల కారణం ఏమిటంటే, ఒక్కటే చెప్పగలను, మా అందరి వెనక ఒకరున్నారు. ఆయనే దైవజనులైన యేసన్న గారు. ఆయన తనను తాను ప్రతిరోజు అణుచుకున్నాడు గనుకనే ఈ రోజున హోసన్నా మినిస్ట్రీస్ ఇంతగా ఆశీర్వదించబడింది. మొహాను ఉమ్మి వీసిన వాళ్ళు కూడా ఉన్నారు. భోజనానికి పిలిచి, తల్లి భోజనానికి పిలిస్తే ఆ ఇంటి యజమానుడు వచ్చి ఉమ్ము వేశాడు, తినే ప్లేట్లో అణుచుకున్నాడు, అదే తిన్నాడు. ఏమండి, ఎవరో ఒక గిట్టని పాస్టర్ గారు యేసన్న గారు చనిపోయాడని మైకు పెట్టి చర్చిలో ప్రకటన చేశారట. అయినా వెళ్ళి చూపించలా, తను తాను అణుచుకున్నాడు గనుకనే ఈ రోజున ఈ హోసన్నా సంస్థ ఇంతగా ఆశీర్వదించబడి ఎంతోమంది తనకు వ్యతిరేకంగా లేచారు. యేసన్న గారికి వ్యతిరేకంగా ఆ సంఘాలు అభివృద్ధి చెందకూడదని ఎన్నో కుట్రలు పన్నారు.
ఎంతగానో ఆయన హేళన చేశారు. ఒక త్రాగుబోతుడని నీచంగా మాట్లాడారు. ఆయనకి ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి. ఒక చోట నుంచి ఆయన తరిమేశారు, అక్కడే విలువ లేకుండా ఇక్కడికి వచ్చాడని హేళనగా మాట్లాడారు. యేసన్న గారు అన్నిటిని మౌనంగా వింటూ తనను తాను అణుచుకున్నాడు కనుకనే ఈ రోజున ఈ హోసన్నా మినిస్ట్రీస్ ఇంతగా ఆశీర్వదించబడింది. నా ప్రియమైన దేవుని ప్రియులారా, మనల్ని కూడా మనం అణుచుకుందాం. కోపాన్ని వ్యక్తపరిచి ఒకడు దేశదిమ్మరిగా మారిపోయాడు. భయాన్ని వ్యక్తపరుచుకొని ఒకడు పారిపోయాడు. కోరికలను వ్యక్తపరుచుకొని ఒకడు కుష్టు తెచ్చుకున్నాడు. మనం అలా ఉండకూడదు. నేను చదివించాను కదా, మనలను మనం చెప్పండి కంట్రోల్ చేసుకోవాలి, అణుచుకోవాలి. ఎందుకు అణుచుకోలేకపోతున్నాం? యజమానుని ఎరిగి అలాగూ చేయడం లేదు. ఇంకోటి, యజమానుని ఎలా చూస్తున్నారు? చిన్న చూపు చూస్తున్నారు. ఇంకొకటి చెప్పాను, ఏంటి? డంబం, టీవీ. ఇవి ఉంటే వాడు అణుచుకోలేడు, వాటిని తీసివేసుకున్నాం. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.